హాయ్ హలో ఈరోజు ఆర్మ్ హోల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనం హై నెక్ కోసం ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్ మేకింగ్, బేసిక్ ప్యాటర్న్ మేకింగ్. ఇందులో మనం షోల్డర్ ఎలా ఉందో అలా తీసేసుకుంటాము. సో ఎగ్జాక్ట్ గా ఆర్మ్ హోల్ కూడా ప్లేసింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. బట్ మనము ఇలా డీప్ నెక్ బ్లౌజ్ ప్యాటర్న్ మేకింగ్ రెడీ చేసుకున్నప్పుడు మనం షోల్డర్ అనేది అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆర్మ్ హోల్ కూడా మనము ఈ ఆర్మ్ హోల్ అనే దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాము అంటే మనం షోల్డర్ ఇది హై నెక్ పెట్టుకున్నప్పుడు మీరు బ్లౌజ్ వేసినప్పుడు ఎగ్జాక్ట్ గా ప్లేసింగ్ అనేది జరుగుతుంది. బట్ డీప్ నెక్ పెట్టి అడ్జస్ట్మెంట్స్ ఏమి చేయకపోతే ఈ షోల్డర్ మనం డీప్ నెక్ వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. అలాంటప్పుడు షోల్డర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోకపోతే షోల్డర్స్ జారిపోతుంది. సో మనము నెక్ డీప్ బట్టి షోల్డర్స్ అనేది అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాము. అట్ ది సేమ్ టైం ఆర్మ్ హోల్ కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాము. ఎందుకు అంటే ఇలా స్ట్రెచ్ అయినప్పుడు ఈ ఆర్మ్ హోల్ ప్లేస్మెంట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ ఆర్మ్ హోల్ అనేది చేంజ్ అయిపోయినప్పుడు మనం ఆర్మ్ హోల్ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల దాని ప్రకారం ఈ డీప్ ని బట్టి షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ ని కరెక్షన్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఆర్మ్ హోల్ ఫోల్డింగ్స్ వస్తుంది, పర్ఫెక్ట్ గా రావట్లేదు. ఓకే, మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్మ్ హోల్ అని ఇది మన హ్యూమన్ బాడీ. ఓకే, ఇందులో ఆర్మ్ హోల్ షోల్డర్ అనేది మనము ఇది ఎడ్జ్ టిప్. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఎడ్జ్ టిప్ వరకు షోల్డర్స్ తీసుకుంటారు. ఓకే, ఈ ఎడ్జ్ వరకు షోల్డర్ టిప్ తీసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ రావడము, షోల్డర్ డ్రాప్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎడ్జ్ వరకు కాదు, ఈ ఎడ్జ్ కంటే హాఫ్ ఇంచ్ ముందు వరకు తీసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎడ్జ్ వరకు తీసుకున్నామంటే మీరు బ్లౌజ్ రెడీ చేసుకుంటే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అలా కాకుండా ఈ టిప్ పాయింట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ముందుకు తీసుకుంటే బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, చూడడానికి ఇది షోల్డర్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది, చూడడానికి కూడా కొద్దిగా ఆడ్ లుక్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. మీరు గమనించారంటే ఈ కర్వీ లైన్ అనేది ఎక్కువ ఈ మిడిల్ పాయింట్ లో బెండ్ అయి ఉంటది కదా. సో ఆర్మ్ హోల్ వేసినప్పుడు ఎప్పుడు ఇలా స్ట్రైట్ గా ఉంటే బాగోదు కదా. ఇలా స్ట్రైట్ గా ఉంటే చూడడానికి లుక్ అనిపించదు. సో ఎందుకు అంటే మన హ్యూమన్ బాడీలో డిఫరెంట్ కర్వ్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఇలా కర్వీగా ఉన్న ఏ హ్యూమన్ బాడీకైనా అంటే జస్ట్ ప్యాటర్న్స్ ఏదైనా సరే కర్వీగా ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్స్ ఎప్పుడు సెట్ అవ్వవు అనమాట. జనరల్ గా ప్యాటర్న్ మేకింగ్ అనేదే కాదు, మీరు ఎంబ్రాయిడరీ వేసినప్పుడు లేదా ఏదైనా ఇంటీరియర్ డిజైన్ చేసినప్పుడు వాట్ ఎవర్ ఈ ఆర్ట్ కి సంబంధించింది ఏదైనా సరే కర్వ్స్ స్ట్రైట్ లైన్స్ అనేది మ్యాచ్ అవ్వడం చాలా రేర్ గా ఉంటుంది. సో మనది కర్వీ హ్యూమన్ బాడీ కాబట్టి మనము ఇలా స్ట్రైట్ లైన్ వేస్తే చూడడానికి ఆడ్ లుక్ వస్తుంది. కాబట్టి మనము ఇలా కర్వీగా అటాచ్ చేసుకుంటాం ఈ హ్యాండ్స్ ని. ఓకేనా, సో ఇది మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మీ షోల్డర్ లైన్ ఇక్కడ వస్తుంది. బ్లౌజ్ మీరు హై నెక్ కావచ్చు, డీప్ నెక్ కావచ్చు. ఇది ఓకే, ఇది టిప్. బట్ ఈ టిప్ వరకు మనం ఎప్పుడు మెజర్ చేసుకోకూడదు, ఇక్కడ వరకే మెజర్ చేసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు. ఓకేనా, ఈ ప్లేస్ లో చాలా మందికి ఫోల్డింగ్స్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా. సో ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ చాలా మందికి ఇలా ఫోల్డింగ్స్ వచ్చేయడము లేదా ఇక్కడ ఇలా క్లాత్స్ ఫోల్డింగ్స్ రావడము జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది అన్నమాట. బోన్ కి కొద్దిగా మజిల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. మనము డీప్ నెక్ తీసుకున్నాం అనుకోండి, డీప్ నెక్ కి మనము హాఫ్ ఇంచ్ డీప్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, హాఫ్ ఇంచ్ ఫర్ ఫ్రంట్. ఓకే, పావ్ ఇంచ్ అంటే 1/4 ఇంచ్ ఫర్ బ్యాక్.
అంటే ఇంతే సరిపోతుంది. యాజ్ యూజువల్ ఇక్కడ 1 ఇంచ్ అనేది మీరు ఇక్కడ గ్యాప్ తీసుకోవాలి. ఇలా గ్యాప్ తీసుకుంటే మీకు ఈ ప్లేస్ లో గ్యాప్ ఈ ఫోల్డింగ్స్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ లో మనం 1 ఇంచ్ తీసుకొని సపోజ్ ఇక్కడ వరకు అనుకోండి. ఓకేనా? ఎప్పుడు కానీ మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నప్పుడు ఏదైనా ఫార్ములాస్ చెప్పినప్పుడు అన్ని ఫార్ములాస్ అన్ని బాడీకి సూటబుల్ అవుతుందా అంటే 90% సూటబుల్ అవుతుంది ఫార్ములాస్ అన్ని. కానీ 10% అనేది అడ్జస్ట్మెంట్స్ అనేది కామన్. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ అన్ని సైజెస్ వాళ్ళకి ఒకేలాగా ఉండదు. డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బాడీస్ అనేది ఉంటుంది. సో బాడీని బట్టి మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్స్ అనేది తీసుకోవాల్సింది. చాలా మందికి ఈ డీప్ అనేది ఉంటుంది కదా ఫర్ హై నెక్. స్మాల్ సైజ్ వాళ్ళకి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ డీప్ తీసుకోవాలి. ఇది మీడియం సైజ్ వాళ్ళకి 0.75 ఇంచ్ డీప్. ఓకే, లార్జ్ వాళ్ళకి 0.5 ఇంచ్ అంటే 0.75 0.5 ఇంచ్ డీప్. ఓకే, ఎక్సెల్ వాళ్ళకి 0.25 ఇంచ్ డీప్. యాక్చువల్గా యావరేజ్ గా మనము ఈ లూజ్ ఫిట్టింగ్ గార్మెంట్స్ చేసినప్పుడు ఈ ఫార్ములానే యూజ్ చేస్తారు. డ్రెస్సెస్ కావచ్చు, లూజ్ ఫిట్టింగ్స్ ఏవైనా సరే ఇది ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేసే ఒక మెథడ్ అన్నమాట ఈ డీప్ కోసం. బట్ ఈ టైట్ ఫిట్ యూజ్ చేసినప్పుడు ఇది మోస్ట్లీ వర్కౌట్ అవ్వదు. టైట్ ఫిట్ చేసినప్పుడు 1 ఇంచ్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కామన్ గా తీసేసుకోవాలి. బట్ మన బాడీని బట్టి ఈ అంటే ఫస్ట్ ట్రయల్ వేసుకుని బాడీని బట్టి అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు కానీ బ్యాక్ కి ఫ్రంట్ కి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డిఫరెన్స్ గ్యారంటీ ఉంటుంది. అంటే మనము ఫ్రంట్ ఆర్మ్ హోల్ ని డీప్ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటాం ఇలా. అదే బ్యాక్ వచ్చే కుందికి అంత అవసరం లేదు, ఇలా తీసుకుంటాం. సో ఈ డిఫరెన్స్ హై నెక్ కావచ్చు, హై నెక్ కి కావచ్చు, డీప్ నెక్, దేనికైనా సరే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కి ఈ డిఫరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఆర్మ్ హోల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. జనరల్ గా ఈ మెథడ్ మీరు యూజ్ చేస్తున్నారంటే ఆర్మ్ హోల్ చాలా ఈజీగా ఉంటుంది. సో జస్ట్ డ్రా ద లైన్. ఓకే, ఐడెంటిఫై ద మిడ్ పాయింట్. Take 1 inch for front armhole. Okay, half inch for back armhole. Okay, ఇక్కడ 1 ఇంచ్ అనేది మనము గ్యాప్ తీసుకోవాలి. Okay, this is for front.
ఇప్పుడు బ్యాక్, ఇది 1/2 ఇంచ్. ఓకే, సో ఇది బ్యాక్. డీప్ నెక్ కావచ్చు, హై నెక్ కావచ్చు, దేనికైనా సరే ఈ రెండింటి మధ్య 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఎప్పుడు ఉంటుంది. అప్పుడే మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇక్కడ చాలా మందికి ఫోల్డింగ్స్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్స్ అసలు నార్మల్ గా ఈ ఫోల్డింగ్స్ అనేది ఎందుకు వస్తుంది, షోల్డర్ డ్రాప్ ఎందుకు అవుతుంది, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా తీసుకోవాలనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. సో ఐ హోప్ మీ అందరికి క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.